నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ తిరుగుతున్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజున్నటువంటి ప్రధాన పత్రికల్లో ముఖ్యమైనటువంటి వార్తలు చూస్తే ఆగని రగడ తరగతులను బహిష్కరించిన ఎస్సీ విద్యార్థులు ఆందోళన చేపట్టిన సంఘాలు వేలం ఆపేయాలని ప్రతిపక్ష నేతల డిమాండ్, వివాదంపై సీఎం అత్యవసర భేటీ, తాజా పరిస్థితులపై ఆరా. గత పాలకుల దుష్ప్రచారంతోనే భూ వివాదం, మా 400 ఎకరాలు ప్రజల ఆస్తి, ఎస్సీ నుంచి అంగుళం కూడా తీసుకోవడం లేదు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి. ఔదార్య రత్నం రతన్ టాటా 3800 కోట్ల ఆస్తిలో దాతృత్వానికి సింహభాగం, 2 రతన్ చారిటీ సంస్థలకు కేటాయింపులు, మిగిలినది కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగులు, పెంపుడు జంతువులకు, వీలునామాల్లో పేర్కొన్న వ్యాపార దిగ్గజం. మార్పు అంటే రైతులకు కన్నీళ్ళ, ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ప్రజలకు మనోధైర్యం ఇచ్చేలా పార్టీ రజతోత్సవ సభ, బారాసా నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. విస్తరణపై ప్రతిష్టంభన, మంత్రివర్గంలో అవకాశం కల్పించాలంటూ అధిష్టానంపై ఆశావాహులు ఒత్తిడి. ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్కు ప్రాతినిధ్యం కల్పించాలంటూ తాజాగా జానారెడ్డి లేఖ. నేడు లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లు, తొలుత చర్చ అనంతరం ఓటింగ్. గురువారం రాజ్యసభకు బిల్లు. పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన అధికార విపక్షాలు, ఐక్యంగా అడ్డుకోవాలని ఇండియా కూటమి నిర్ణయం. జర్మనీ యువతిపై అత్యాచారం, పర్యాటక ప్రాంతాలు చూపిస్తానంటూ కారులో తీసుకెళ్లిన దుండగుడు, నిర్మానుష్య ప్రదేశంలో బెదిరించి ఆకృత్యం. హైదరాబాద్ శివార్లో ఘటన, నిందితుడి అరెస్టు. సన్నబియ్యం సంబురం, రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా పంపిణీ, జిల్లాలో ప్రారంభించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. సన్నబియ్యం చూసి మురిసిన జనం, క్వాలిటీగా ఉన్నాయని కితాబు. 4 సభ్యులున్న కుటుంబానికి ప్రతి నెల 1200 ఆదా, రాష్ట్ర ప్రజలకు ఏటా 10,000 కోట్లకు పైగా లబ్ధి. యూపీ ఇండ్ల కూల్చివేతపై సుప్రీం సీరియస్, ఒక్కో బాధితుడికి 10 లక్షలు ఇవ్వండి. ప్రతిపక్షాలది పొలిటికల్ డ్రామా, కంచగచ్చిబౌలి భూములపై వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. సీఎం రేవంత్, ఆ భూమిని డెవలప్ చేసి వివిధ రూపాల్లో ప్రజల కోసమే వినియోగిస్తామని వెల్లడి. మంత్రులతో సీఎం ప్రత్యేక సమావేశం. బీఆర్ఎస్ బీజేపీ పచ్చి అబద్ధాలు, 2 పార్టీల ఫెవికాల్ బంధం మరోసారి బయటపడింది. హెచ్సీ నుంచి అంగుళం భూమి కూడా తీసుకోవడం లేదు. మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి. ఫ్రాడ్ సంస్థకు 400 ఎకరాలు ప్రభుత్వం ల్యాండ్ కేటాయిస్తే మేము కొట్లాడినాం, కోర్టులో పోరాడి 1000 కోట్ల విలువైన భూములను వెనక్కి తెచ్చినాం. 10 ఏళ్లు బీఆర్ఎస్లో పవర్లో ఉండి ఎందుకు పట్టించుకోలే, ఇప్పుడు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 1500 ఎకరాల హెచ్సీ భూములను ఇప్పటి వరకు టైటిల్ లేదు, త్వరలోనే ఇస్తాం. శ్రీధర్ బాబు, హెచ్సీ పరిసరాల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడతామని వెల్లడి. వర్సిటీ చుట్టూ హైరైజ్ బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ కాదా, పొంగులేటి. విద్యార్థుల ముసుగులు అధికారులపై బీఆర్ఎస్ దాడులు చేస్తున్నారని ఫైర్. హెచ్సీ ల్యాండ్ అమ్మకుండా చర్యలు తీసుకోండి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరిన బీజేపీ ఎంపీలు. ఉభయ సభల్లో ఈ అంశాన్ని లేవనెత్తిన లక్ష్మణ్ అరవింద్. కంచగచ్చిబౌలి భూములపై నివేదిక పంపండి, అటవీశాఖ అధికారులకు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఆదేశం. స్కూళ్ళు, గురుకులాల ఫుడ్ బాధ్యతకు మహిళల సంఘాలకి సూత్రప్రాయంగా నిర్ణయించిన సర్కారు, సరుకుల రవాణా కూడా వారికి అప్పగింత. 4 రోజులు వానలు, నేడు రేపు వడగండ్లు, ఆరెంజ్ అలర్ట్ చేసిన ఐఎండీ. ఆ తర్వాత 2 రోజులు ఎదురుగాలులు, వాన, ఎల్లో అలర్ట్. 2 నుంచి 4 డిగ్రీలు తగ్గనున్న టెంపరేచర్లు. జర్మనీ యువతిపై అత్యాచారం, హైదరాబాద్లో దారుణం. ఇండియాను చూసేందుకు ఫ్రెండ్తో వచ్చిన యువతి మార్కెట్కు వెళ్తుండగా డ్రాప్ చేస్తామని నమ్మించిన నిందితుడు, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి యువతిపై రేపు నిందితుని అరెస్ట్ చేసిన పోలీసులు. అప్పుడు సై ఇప్పుడు నై, నాడు ప్రభుత్వ భూముల వేలంతో 30,000 కోట్లపైనే సమీకరించిన బీఆర్ఎస్. టీజీఐఏసీ హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో 1000 ఎకరాలపైనే సర్కారు భూముల అమ్మకం. గత ప్రభుత్వ భూముల అమ్మకాల ప్రతిపాదనలో కంచగచ్చిబౌలి ల్యాండ్స్ కూడా కోర్టు కేసు ఉండడంతో వాయిదా వేసినట్లు చెప్తున్న ఆఫీసర్లు. తీరా ఇప్పుడు ఆ భూముల స్వాధీనాన్ని తప్పుపడుతున్న బీఆర్ఎస్ నేతలు. నాడు 1000 ఎకరాలు అమ్మిన చోద్యం చూసిన బీజేపీ నేతలు ఇప్పుడు ఆందోళనలు. బీసీ ధర్నాకు బీజేపీ బీఆర్ఎస్ దూరం, మద్దతు ఇవ్వాలని 2 పార్టీలను బీసీ సంఘాలు కోరినా సైలెంట్. కీలక ధర్నాకు హాజరు కాకపోవడంపై సొంత పార్టీల్లో భిన్నాభిప్రాయాలు. కేజీ చికెన్ 280, తగ్గిన బర్డ్ ఫ్లూ భయం, ఒక్కసారిగా పెరిగిన చికెన్ రేటు. వేసవిలో కోళ్ల ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడమే కారణమంటున్న నిర్వాహకులు. బర్డ్ ఫ్లూ కారణంగా 2 నెలలుగా పడిపోయిన అమ్మకాలు, రేటు పెరిగినా తమకు ప్రయోజనం దక్కడం లేదంటున్న పౌల్ట్రీ రైతులు. టారిఫ్లకు వేలాయే, భారత్ సహా ప్రపంచ దేశాలపై అగ్రరాజ్యం అమెరికా ప్రతీకార సుంకాల బాధుడు బుధవారం నుంచే మొదలవనుంది. అమానవీయం, చట్టవిరుద్ధం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో బుల్డోర్లతో నివాస గృహాలను కూల్చేయడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలిటిక్స్ నాకు ఫుల్ టైం కాదు, రాజకీయాలు తనకు ఫుల్ టైం ఉద్యోగం కాదని యూపీ సీఎం బీజేపీ సీనియర్ నేత యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. నేడు లోక్సభకు వక్ఫ్ బిల్లు, వక్ఫ్ సవరణపై నేడు లోక్సభలో చర్చ జరగనుంది. బిల్లు ఆమోదానికి కేంద్రం పట్టుదలతో ఉండగా విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. 94,000 సరికొత్త గరిష్టానికి చేరిన బంగారం ధర, ఒక్క రోజులో 2,500 పెరుగుదల, లక్ష దిశగా పయనిస్తున్న పసిడి. ఏడాదిలో ఏకంగా 24,000 మించిన ధర. 2024 ఏప్రిల్లో 1న 70,000.
పలికిన పసిడి 2023 ఏప్రిల్తో పోలిస్తే 34,100 దూసుకెళ్లిన విలువ, 5 ఏళ్లలో రెండింతలు దాటిన గోల్డ్ రేటు, ధరల పరుగుతో 118 లక్షల కోట్లు పెరిగిన భారతీయుల సంపద, ఏడాదిలో 60 లక్షల కోట్లు ఎగిసిన విలువ. హెచ్సియుది కాదది. కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి స్పష్టీకరణ. ఆ 400 ఎకరాలు పరిశ్రమల స్థాపనకు వినియోగిస్తాం. యూనివర్సిటీ పరిధిలో ఉన్న భూములకు చట్టబద్ధత కల్పిస్తాం. ఆ పరిసరాల్లో పర్యావరణకు ముప్పు తెచ్చే చర్యలేవి చేపట్టబోం. ఆ భూముల కోసం వైఎస్ఆర్ అలుపెరిగిన పోరాటం చేశారు. టీడీపీ ప్రభుత్వం బిల్లీరావుకు భూమి ఇస్తే కాంగ్రెస్ సర్కారు కాపాడింది. బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. 25వ సర్వే నెంబర్ భూమికి ఖచ్చితమైన రికార్డులు లేవు. ఛాలెంజ్ చేస్తున్నాం. పర్యావరణం దెబ్బతింటుందని నిరూపిస్తారా? అట్టుడికిన హెచ్సియు. ధర్నా చేసేందుకు వచ్చిన సిపిఎం, బీజేఎం నాయకులు సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు, నిరసనకారుల అరెస్టు. జోక్యం చేసుకోండి. హెచ్సియు భూముల అంశంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కేంద్ర మంత్రులు, ఎంపీల వినతి. పార్లమెంటులోని ఈ అంశాన్ని లేవనెత్తిన బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, ధర్మపురి. మాట కలిపి మభ్యపెట్టి హైదరాబాద్ శివారులో విదేశీ యువతిపై అత్యాచారం. స్నేహితుడితో కలిసి హైదరాబాద్కు వచ్చిన జర్మనీ యువతి మీర్పేటలోని స్నేహితుడి ఇంట్లో కొద్ది రోజులుగా నివాసం. సోమవారం మందమల్లమ్మ చౌరస్తా వద్ద నిందితుడి పరిచయం. అందమైన ప్రదేశాలు చూపిస్తాను తీసుకెళ్లిన మహమ్మద్ అస్లాం. యువతి స్నేహితుడికి కూల్ డ్రింక్లో మత్తుమందు. బాధితురాలను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం. కొలిక్కి చేరని క్లింటన్ కేసు. 15 ఏళ్ల క్రితం అమెరికన్పై అత్యాచారం. క్లింటన్ ఫౌండేషన్లో పనిచేసేందుకు నగరానికి వచ్చిన మహిళ. పోలీసులు దర్యాప్తు చేసిన ఫలితం శూన్యం. ఆటిజం అర్థం చేసుకుందాం. సమస్యన హెచ్సిఏ వివాదం. ఉదయం విజిలెన్స్ విచారణ, సాయంత్రం రాజీ. సన్రైజర్స్తో పాత ఒప్పందానికి హెచ్సిఏ అంగీకారం. సీఎం రేవంత్ ఘాట్ హెచ్చరికతో సర్దుకున్న పెద్దలు. వివాదం సర్దుమణిగిందంటూ సంయుక్త ప్రకటన. సీఎంకి హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ కృతజ్ఞతలు. ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ అధికారుల విచారణ. అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందిని ప్రశ్నించిన అధికారులు. మినహాయింపులు లేవు. ప్రతీకార సుంకాలకు వేలైంది. అన్ని దేశాలపైన విధిస్తాం. అధ్యక్షుడు ట్రంప్ దీనిపై నేడు ప్రకటన చేస్తారు. మా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100% సుంకాలు. కెనడా, జపాన్, EU దేశాలు భారీగా విధిస్తున్నాయి. తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ. నా వ్యూహం సరైనదే. సుంకాన్ని EU 2.5% తగ్గించింది. భారత్ కూడా సిద్ధమైంది. మరిన్ని దేశాలు అదే దారిలో. ట్రంప్. మార్కెట్లో ట్రంప్ సుంకంపం. భారీ నష్టాలతో 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభం. సెన్సెక్స్ 1390, 23,200 దిగువ స్థాయికి జరిగిన నిఫ్టీ. 3.44 లక్షల కోట్ల సంపద ఉఫ్. ఆ భూములు సర్కారువే. వాటిపై పూర్తి చట్టబద్ధమైన హక్కులు మాకే. అక్కడ అభివృద్ధితో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన. 400 ఎకరాలపై సుదీర్ఘ చర్చలో ప్రభుత్వం స్పష్టీకరణ. మంత్రులు, పర్యావరణవేత్తలతో ముఖ్యమంత్రి సమీక్ష. అడవి అనగల అర్హతలన్నీ ఆ భూమిలోకి ఉన్నాయి. యథాతథంగా ఉంచాలి. హెచ్సియు పర్యావరణవేత్తలు. యూనివర్సిటీ ఇంచు భూమిని ప్రభుత్వం గుంజుకోలేదు. కొంతమంది కోసం రాష్ట్ర సంపదను తాకట్టు పెట్టాం. బట్టి. బీఆర్ఎస్ హయాంలో ఆ భూములపై కుట్ర. పొంగులేటి. వర్సిటీ భూములకు టైటిల్ డీడ్ యోజన. 42% ఆమోదం కోసం ఢిల్లీలో బీసీ గర్జన. హాజరు కానున్న రాహుల్, రేవంత్, అఖిలేష్, కనుమూలి, అసద్. ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి, మంత్రులు. చెలో హెచ్సియు ఉద్రిక్తం. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అరెస్టు. బీజేఎల్పీ నేత ఏలేటి గృహ నిర్బంధనం. హెచ్సియు ఆక్రమణలు అడ్డుకోండి. పచ్చని అటవీ భూములను రక్షించండి. కేంద్ర విద్యా, పర్యావరణ మంత్రులకు తెలంగాణ బీజేపీ ఎంపీల వినతి. అర్ధరాత్రిలు, కబ్జాలు, దుర్మార్గం. కిషన్ రెడ్డి. సర్కారు కోర్టు ధిక్కరణ. బండి సంజయ్. ప్రజలను హింసించే పాలన కేటీఆర్. కంచబచ్చి భూములపై హైకోర్టులో పిల్లు, నేడు విచారణ. ఆ భూముల వర్సిటీ స్వాధీనంలోనే ఉన్నాయా? సర్వే నెంబర్ 36, 37లో ఉన్నదెంత, పంచిందెంత? సన్న బియ్యం సంబరం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పంపిణీ. ఉదయం నుంచే బారులు తీరిన లబ్ధిదారులు. తొలి రోజు బియ్యం తీసుకున్న 8.30 లక్షల మంది. 18,000 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేత. పలు చోట్ల పాల్గొన్న ప్రజాప్రతినిధులు. రేషన్ షాపులకు చేరిన 1,00,000 టన్నుల బియ్యం. మరో 2 రోజుల్లో మిగిలిన బియ్యం సరఫరా. సన్నాలకు సై. ఈ ఖరీఫ్లోనే 50 లక్షల ఎకరాలు దాటే అవకాశం. సన్న రకాలపై రైతులకు ఆసక్తి. సన్న బియ్యం పంపిణీ ప్రారంభంతో మరింత ధీమా. ఎల్ఆర్ఎస్ పొడిగింపు. ఈ నెలలో కూడా కొనసాగుతున్న 25% రాయితీ. నేడు ఉత్తర్వులు. ఏప్రిల్ 1న ఫీజు చెల్లించిన వారికి రాయితీ ఇచ్చిన అధికారులు. బర్డ్ ఫ్లూతో ఏపీలో 2 ఏళ్ల చిన్నారి మృతి. నరసరావుపేటలో పట్టణంలో ఘటన. అనారోగ్య కారణంగా ఎయిమ్స్లో చిన్నారి చేరిక. చికిత్స పొందుతూ మృత్యువాత. శాంపిల్స్ పరీక్షించి బర్డ్ ఫ్లూగా నిర్ధారించిన వైద్యాధికారులు. బుల్డోజర్ న్యాయం అమానవీయం. అంతరాత్మను కలిచివేసేది. నిల్వ నీడ ప్రాథమిక హక్కుల భాగం. అధికారుల చర్య దౌర్జన్యపూరితం. నోటీసులు రిజిస్టర్ పోస్టులో పంపాలి. బాధితులకు 10 లక్షల చొప్పున పరిహారం. యూపీ సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశాలు. అక్రమ బద్దీకరణకు రెక్కలు. 200 కోట్ల ప్రభుత్వ భూమి కొట్టేసే ప్లాన్. కుంట్లూరు ఎక్స్ రోడ్లో 2 ఎకరాలకు ఎసరు. 2015లో 600 చదరపు గజాల క్రమబద్ధీకరణ. 2026లో మరో 3,635 చదరపు గజాలకు దరఖాస్తు. నిర్మాణాలు లేకపోయినా అప్పటి సర్కారు గ్రీన్ సిగ్నల్. క్రమబద్ధీకరణ కోసం ఫీజు కూడా వసూలు.
వసూలు ప్రభుత్వం మారిపోవడంతో అటకెక్కిన ఫైలు తాజాగా ఓ ఎమ్మెల్యేతో క్రమబద్ధీకరణకు పావులు భూమి రెగ్యులరేషన్కు లైన్ క్లియర్ క్రమబద్ధీకరణకు ఒక చోట దరఖాస్తు చేసి మరో చోట నిర్మించినటువంటి భవనం వక్ఫ్పై డి అంటే డి నేడే లోక్సభలో బిల్లు చర్చకు 8 గంటలు కేటాయింపు బీఏసీ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ మైనార్టీలు అనవసర భయాలు సృష్టిస్తున్నారన్న మంత్రి రిజిజు బిల్లు రాజ్యాంగ విరుద్ధమని సభలో చెబుతా ఓవైసీ ఎంపీలకు బీజేపీ కాంగ్రెస్ విప్ జారీ బిల్లుపై మద్దతుకు నితీష్ షరతులు వక్ఫ్ బిల్లుకు టీడీపీ మద్దతు పార్టీ సూచించిన సవరణలకు ఆమోదం నేపథ్యంలో నిర్ణయం 900 ఔషధాల ధరల పెంపు ఫార్మా కంపెనీలకు ఎన్పీపీఏ అనుమతి జాబితాలో గుండె జబ్బులు మధుమేహం ఇన్ఫెక్షన్లకు చికిత్సలు అందించేటువంటి మందులు విదేశీ యువతిపై అత్యాచారం హైదరాబాద్లో దారుణం స్నేహితులతో కలిసి సంతను చూసేందుకు వెళ్లిన వారితో మాటలు కలిపిన నిందితుడు నిర్మానుష్య ప్రాంతానికి యువతిని తీసుకెళ్లి రేప్ యాకత్పురాకు చెందిన నిందితుడు అరెస్టు గత నెలలో జర్మనీ నుంచి వచ్చిన బాధితురాలు చైనాలో ఎగిరే ట్యాక్సీలు వాణిజ్యపరంగా వినియోగించేందుకు 2 సంస్థలకు ప్రభుత్వ అనుమతి ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు